అడవి అంటే రక్షణ. అది ఎంత పటిష్టంగా ఉంటే మానవాళికి అంత మేలు జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా హరిత నిధితో అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఇస్తోంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో 2 ఏళ్ల కిందట చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ పట్టు తప్పింది. మొక్కల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రీ గార్డుల కొనుగోలులోనూ అక్రమాలు జరిగినట్లు వెల్లడవుతోంది. హైదరాబాద్ స్థాయిలో ఉండే అధికారుల పర్యవేక్షణ లోపం కింది స్థాయి అధికారులకు కలిసి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కింద ట్రీ గార్డుల ఏర్పాటుపై జరిగిన అక్రమాలపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గుడ్ ఈవినింగ్ అశ్విని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ ఆదిలాబాద్ జిల్లాలో ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చడం లేదు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 2024, 25, 25, 26 సంవత్సర కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో 208 కిలోమీటర్ల పొడుగున అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటాలని కార్యాచరణ చేపట్టింది. కిలోమీటర్కు 400 మొక్కలు అంటే 208 కిలోమీటర్లకు దాదాపు 83,200 మొక్కలు నాటాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగానే ఒక్కొక్క కిలోమీటర్కు 6 లక్షల చొప్పున అంటే ఈ 208 కిలోమీటర్లకు గాను ప్రభుత్వం 12,48 లక్షల నిధులను సైతం కేటాయించింది. ఇక్కడి వరకు అంతా బాగానుంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాదు, సిరిసెల్మ అట్లాగే ఇచ్చోడ డివిజన్ల పరిధికి వచ్చే అవెన్యూ ప్లాంటేషన్ వ్యవహారం మాత్రం పూర్తిగా పట్టుతప్పింది. ప్రధానంగా దీనికి సంబంధించిన ఆ కార్యక్రమాన్ని అంతా రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు జిల్లాలోని అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేయాలి. అంటే ప్రతి మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. అంటే ప్రతి కిలోమీటర్కు 6 లక్షల చొప్పున అంటే దాదాపు 12 కోట్ల నిధులను కేటాయించడం అంటే ఇది ఒక మామూలు అంశం కూడా కాదు. ఇది ప్రతి జిల్లా స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే ఫారెస్ట్ సిబ్బంది వరకు దీనికి బాధ్యత ఉంటుంది. అయితే కానీ దీనికి అనుగుణంగా ఒక కార్యాచరణ పర్యవేక్షణ చేపట్టకపోవడం కొంత ఆశ నీరు గారింది. ప్రధానంగా జిల్లా స్థాయిలో ఉండాల్సిన అధికారులు దీనిపైన దృష్టి సారించలేదా, తెలియకుండా పట్టించుకున్నట్లు ఉన్నారనే దానికి అర్థమవుతుంది. ఇప్పుడు దాదాపు 208 కిలోమీటర్ల చొప్పున నాటాల్సిన మొక్కలు అంటే దాదాపు 83,200 మొక్కలలో సగం కూడా బతికి కనిపించట్లేదు. ఎక్కడికక్కడ ఎండిపోయినట్టు, దానిపైన పూర్తిగా కుళ్ళిపోయినట్టుగా ఉన్నది. పైగా ఇందులో అసలైన విషయంకి వస్తే ప్రతి మొక్కకు ఒక ట్రీ గార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశం. అంటే ఆ ట్రీ గార్డు కూడా ఐడెన్సిటీ పాలిథిన్ దాంతో చేపట్టాలి. అంటే నాణ్యతలు ఎక్కడ రాజీ పడకూడదు అనేది ప్రభుత్వ మార్గదర్శకం. దానికోసం ఒక్కొక్క ట్రీ గార్డు కూడా 180 నుంచి 250 రూపాయల వరకు కేటాయించింది. అంటే అప్పట్లోనే దాదాపు 2 సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా నిర్వహించింది. అధికారుల నేతృత్వంలో జరిగిన ఈ టెండర్లను మహారాష్ట్ర, హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది అధికారులకు తెలిసిన గుత్తేదారులకు టెండర్ దక్కింది. దానికి అనుగుణంగానే ఐడెన్సిటీ పాలిథిన్కి సంబంధించిన నాణ్యత లేకుండా ట్రీ గార్డులు ఇవ్వడంతో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ పడిపోయి ట్రీ గార్డు ఉంది. అంటే మొక్కను 1 మీటర్ నుంచి 1.5 అడుగు నుంచి 1.5 అడుగు వరకు ఉండే మొక్కకు అనుగుణంగా 1.5 నుంచి 1 మీటర్ 8 పాయింట్ల వరకు ఉండాల్సిన ట్రీ గార్డు కూడా పూర్తిగా లేకుండా పోయింది. ఎక్కడికక్కడ నాణ్యత లోపం కలిసింది. ఫలితంగా ఈ మొక్క రక్షణ లేదు, అట్లాగే ట్రీ గార్డు నాణ్యత లేదు. అంటే ఈ రెండు విషయంలో కూడా అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దీని అంతటిపైన పర్యవేక్షణ చేసి దీన్ని ఆదా చేయాల్సిన వ్యవహారం కూడా ఉన్నతాధికార యంత్రాంగం అంటే రాష్ట్ర స్థాయి హైదరాబాద్లో చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న దాన్ని పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 2 ఏళ్ళ 2024, 25, 26లో జరిగితే 3 ఏళ్ళ అంటే ఈ సంవత్సరం దానికి సంబంధించిన ఫలితం రావాల్సింది. కానీ ఆ ఫలితం ఎక్కడ కనిపించకపోవడంతో మాత్రం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే 2 ఏళ్లలో ఎక్కడెక్కడైతే లోపం జరిగింది, ఎక్కడెక్కడైతే ఎండిపోయిందో ఆ ఎండిపోవడానికి ఆ సంజాయిషి అడిగితే లేదా ప్రభుత్వం సంజాయిషి అడిగితే ఏం చెప్పుకోవాలనేది తెలియక అంతర్మదనం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే తాజాగా ఎక్కడెక్కడైతే ఆ మొక్కలు ఎండిపోయినాయో, ఎక్కడెక్కడైతే ట్రీ గార్డులు పనికి రాకుండా పడి ఉన్నాయో వాటన్నిటిని అంటే అంతర్గతంగా మళ్ళీ బాగు చేసే ప్రయత్నం కొంత జరుగుతుంది. అంటే ఇదంతా హడావుడి చేస్తుంది. అంటే ఇదంతా గతంలో జరిగిన వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. పైగా
ఇదంతా జిల్లాకు సంబంధించిన అంశము. జిల్లాలో నుంచి అధికారి నుంచితే క్షేత్ర స్థాయిలో పనిచేసే FDO అంటే ఫారెస్ట్ బ్లాక్ ఆఫీసర్ వరకు, అంటే ఒక ఫారెస్ట్ బ్లాక్ ఆఫీసర్ అంటే ఒక కానిస్టేబుల్ లాగా మనం చూడొచ్చు. వీరిని జిల్లా స్థాయి అధికారులు వేరేగా ఉంటారు. అంటే వీళ్ళందరూ కలిసి దీన్ని నిర్వహించాలి, సమన్వయంతో చేయాల్సింది. కానీ జిల్లా స్థాయి అధికారుల యంత్రాల నుంచి కింది స్థాయి వరకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, సరైన దిశానిర్దేశం చేయకపోవడం లోపాలు తావడానికి కారణమవుతుంది. ఇప్పుడు లోపాలు బయటపడంతో కింది స్థాయిలో తప్పు జరిగిందనే అంశాన్ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా అయితే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి కింది స్థాయి ఇట్లా ఒక చైన్ సిస్టంలో ఒక పర్యవేక్షణ చేయాలి, పారదర్శక అవుతుంది. ఆ పారదర్శకత లేకపోవడంతో జరిగిన లోపాన్ని అంతా కింది స్థాయి సిబ్బంది మీద నెట్టేసి ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రచారం లేదా అంతర్మత చర్చ కూడా కలుగుతుంది. దాదాపు 12 కోట్ల రూపాయలు అనేది అంటే కేవలం హరిత నిధి అనే దానికి కూడా ప్రత్యేకత ఉంది. హరిత నిధి అంటే ఎక్కడెక్కడైతే అడవి ప్రాంతం లేదో అక్కడ గ్రీనరీని పెంచాలి, ఆకుపచ్చదాన్ని పెంచాలి. పైగా ఈ హరిత నిధి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నుంచి గ్రీనరీ సెస్గా వసూలు చేస్తున్నట్టే ఈ ప్రతి మొక్క వెనుక ఒక ప్రభుత్వ ఉద్యోగి భాగం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన షేర్ ఉంటుందని స్పష్టమవుతుంది. ఇట్లాంటిది ప్రతిష్టాత్మకమైంది హరిత నిధి. ఆ హరిత నిధికి అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రతి భాగస్వామ్యం కల్పించాలనే ఆశయం కూడా కనిపిస్తుంది. అలాంటి నిధిని కూడా అటవీ శాఖ తన సొంత నిధిగా వినియోగించుకోవడానికి లేదు. దాన్ని ఒక పారదర్శకంగా నిర్వహించి గ్రీనరీని పెంచాలి. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల కిల్లగా ప్రాచుర్యంలో ఉంది. కానీ గతంలో చూసుకుంటే 43% అటవీ శాతంతో విస్తరించి ఉండేది. ఇప్పుడు అది 22-23కి పరిమితమైందనేది లెక్క ద్వారా వెల్లడుతుంది. దీన్ని ఎప్పటికప్పుడు కూలంకుషంగా చర్చించి ఎక్కడెక్కడైతే అటవీ శాతం తక్కువ ఉంది, కారణాలు ఏంటని అన్వేషించే ప్రయత్నం కూడా జరగలేదు. ప్రభుత్వం ఎన్ని కోట్లు నిధులు కేటాయించినా, ఎన్ని హితోపదేశాలు చేసినా జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంలో మార్పు తీసుకురానట్లయితే ఆశించిన ప్రయోజనం నెరవేరదు కూడా. ఇప్పుడు మొక్కల పెంపంలో అంటే అవెన్యూ ప్లాంటేషన్లో కూడా అదే కనిపిస్తుంది. మొక్కలకు సంబంధించిన ట్రీ గార్డులను కూడా ఒక పారదర్శకత లేకుండా కొనుగోలు చేశారు. దాంట్లో దానికి పారదర్శక లోపించిందని ఆరా తీసే ప్రయత్నం జరగకపోవడం కూడా విమర్శలకు తావిస్తుంది. దీన్ని అంతటికి కూడా ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో దీన్ని తీసుకొని బాధ్యులైన అధికారులపై సంజాయిషి కోరితే భవిష్యత్తులో ఏ తప్పు జరగకుండా ఉంటుంది. లేనట్లయితే గ్రీనరీగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది అశ్విని ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎవెన్యూ ప్లాంటేషన్ కథ. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.